వందల ఏళ్ల పురాతన భవనం, యూదులకు అత్యంత పవిత్ర ప్రార్థనా మందిరం. అలాంటి ప్రార్థనా మందిరంలో ఓ మిస్టీరియస్ సొరంగం బయటపడింది. ఇప్పుడు ఆ సొరంగమే అమెరికా టాప్ సిటీ న్యూయార్క్ను షేక్ చేస్తోంది. అందుకు ఆ టన్నెల్లో కనిపించిన వస్తువులే కారణం. ఆ వస్తువులను చూసిన స్థానికులు ఆ మిస్టరీ టన్నెల్లో బలిదానం జరిగిందని అనుమానిస్తున్నారు. అందుకే ఆ టన్నెల్ను మూసివేయాలని ఆందోళనలు చేశారు. ఇదే సమయంలో యూదులు మాత్రం ఆ సొరంగాన్ని మూయడానికి ససేమిరా అంటున్నారు. ఇంతకు న్యూయార్క్ సిటీలో బయటపడిన ఆ టన్నెల్ మిస్టరీ ఏంటి? ఆ సొరంగం ఇంత చర్చ జరగడానికి రీజన్ ఏంటి? అమెరికా టాప్ సిటీలో రచ్చరేపుతున్న మిస్టరీ టన్నెల్, న్యూయార్క్ లో ఉద్రిక్తతలకు దారితీస్తున్న సొరంగ మార్గం. యుఎస్ 770 ఈస్టర్న్ పార్క్వే దగ్గర అసలేం జరిగింది? అమెరికా అంటే ప్రపంచానికి పెద్దన్నే కాదు, డ్రగ్స్, గన్స్ లాంటి డోటీ కల్చర్లకు, ఏలియన్, డెవిల్ కాన్సెప్ట్లకు కూడా కేరఫే. అగ్రరాజ్యం అధికారికంగానే ఏలియన్స్ ఉన్నాయని, ఫ్లయింగ్ సాక్సర్లు నిజమేనని చెబుతూ ఉంటుంది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నట్టే ఆ దేశంలోనూ మూఢనమ్మకాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఆత్మలుంటాయని, అవి కనిపిస్తాయని నమ్మేవాళ్లలో ఆ దేశం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. కొన్ని సందర్భాలలో అమెరికాలో కనిపించే మరణాలు చాలా మిస్టీరియస్ గా ఉంటాయి. ఆ మరణాలకు రీజన్ ఇదే అని చెప్పే ఆధారం కూడా ఉండదు. అలాంటి ఘటనలపై అమెరికన్లు రేపే పుకార్లు కూడా అంతే ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా అగ్రరాజ్యంలో అలాంటి పుకార్లకే ఓ మిస్టరీ టనెల్ కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. అమెరికాలోని టాప్ సిటీ న్యూయార్క్ నగరంలోని 770 ఈస్టర్న్ పార్క్వేలో రీసెంట్ గా ఓ మిస్టరీ టనెల్ బయటపడింది. 100 సంవత్సరాల క్రితం నాటి భవనం కింద ఆ టనెల్ ను గుర్తించారు. అది కూడా యూదులకు అత్యంత పవిత్రమైన ప్రార్థనా మందిరం కింద కావడంతో స్వతహాగానే ఆ టనెల్ అగ్రరాజ్యాన్ని ఆకర్షించింది. కొందరు యువకులు ఆ సొరంగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో టనెల్లో అనుమానాస్పద వస్తువులు బయటపడ్డాయి. వాటిలో చిన్నపిల్లల వాహనమైన ఓ బేబీ రాకర్ కూడా ఉంది. దీంతో ఆ టనెల్లో జరగకూడనిదే ఏదో జరిగే ఉంటుందనే అనుమానాలు మొదలయ్యాయి. అనుకున్నదే తడుగా ఆ యువకులు టనెల్ గుట్టు తేల్చేస్తామని బయలుదేరారు. ఇదే సమయంలో ఆ టనెల్ ఉన్నది యూదుల ప్రార్థనా మందిరం దగ్గర కావడంతో ఆ యువకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇలా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దూసుకురావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన న్యూయార్క్ పోలీసులు ఆ మందిరానికి చెందిన 12 మంది హసిడిక్ యూదులను అరెస్ట్ చేశారు. మరోవైపు ఇంతటి వివాదానికి కారణమైన టనెల్ ను భద్రతా సిబ్బంది పూర్తి చేయడానికి చేసిన ప్రయత్నాలు కూడా వర్కౌట్ కాలేదు. నిరసనకారులు అధికారుల్ని అడుగు ముందుకు వెయ్యనివ్వలేదు. అందులోకి వెళ్లి పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సిందేనని పట్టుబట్టారు. కొంతమంది లోపలకు దూసుకు వెళ్లి లోపల ఉన్న ఫర్నిచర్ ను, వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఒక వివరణ తరహా కథనాన్ని ప్రచురించింది. ఈ సొరంగాన్ని కొన్నేళ్ల క్రితమే తవ్వినట్టు సమాచారం ఉందని, అయితే దానికి ఎటువంటి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై స్థానిక అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. యూదు ప్రార్థనా మందిరం వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని, అక్కడ ఆందోళనకు దిగిన వారు తీవ్రవాద భావాలున్న విద్యార్థులని అభివర్ణించారు. ఈ రహస్య సొరంగంపై తమకు గత నెలలోనే సమాచారం అందిందని, అయితే అక్కడ తమ పరిశీలనలు అంతా సవ్యంగా ఉన్నట్లు గుర్తించామని స్థానిక అధికారులు వెల్లడించారు. నిజానికి ఈ టనెల్ వ్యవహారం ఇంత రచ్చరేపడానికి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే కారణం. ఆ టనెల్ మిస్టరీ వీడాలంటే పూర్తి స్థాయి దర్యాప్తు జరపడం ఒక్కటే దారి. కానీ అలా చేయడానికి ప్రార్థనా మందిర నిర్వాహకులు అంగీకరించడం లేదు. ఇదే సమయంలో టనెల్లో చిన్నపిల్లల వస్తువులు దొరకడం అనుమానాలకు తావిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ టనెల్లో బేబీ రాకర్ ఉండడం బలిదానం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఆ సొరంగం స్థానికంగా ఉన్న యూదు పిల్లల మ్యూజియంకు అనుసంధానించి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కానీ వాషింగ్టన్ పోస్ట్ మాత్రం ఆ టనెల్ మ్యూజియం మధ్య ఎలాంటి కనెక్షన్ లేదని వివరించింది. ఇక మరో అనుమానం పిల్లల సెక్స్ ట్రాఫికింగ్ లేదా ఇతర కార్యకలాపాల కోసం సొరంగం ఉపయోగించి ఉండొచ్చని. అమెరికాలో ఈ తరహా నేరాలు వేలల్లో జరుగుతాయి. దీంతో ఆ మిస్టరీ టనెల్ నిర్మాణానికి అలాంటి నేరాలు కూడా కారణమనేది మరో వర్గం వాదన. ఇదే సమయంలో బ్లాక్ మ్యాజిక్ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే టనెల్ ను పూర్తిగా అన్వేషించాల్సి ఉంటుంది. అప్పుడు తప్ప అమెరికన్ల అనుమానాలు నివృత్తి కావు.